ఏమే లోపల నేను పూజ చేస్తుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావే? ముగ్గేస్తున్నానండి. ముగ్గేస్తున్నావా ఏమన్నా ముగ్గులోకి లాగేస్తున్నావా? అయ్యో అవే మాట్లాడండి. మరి ఇవేం పనులండి? అది కదండి. మాట ముగ్గులోకి లాగడం, సందులోకి వెళ్ళడం, దేవతలాంటి పెళ్ళని అనుమానిస్తే కళ్ళు అవుతాయి. బలేదానివే, అనుమానించడం అంటావేంటి? దీన్ని వీళ్ళ బాబు నా చేతిలో ఎట్టి నా కూతురు ఒట్టి ఎర్రి బాగులతో నువ్వే చెయ్యట్టుకు నడిపించాలంటే అమాయకురాలను చేసి ఆడిస్తున్నాడు. తాకట్టు తెలివితే అట్లాంటి ఇయ్యే మరి. నేను మగాణ్ణి కాబట్టి పెళ్ళాన్ని ఆడిస్తున్నాను రా, మరి నువ్వు పెళ్ళం చేతిలో ఆడుతున్నావు. ఇదిగో నీకు సిగ్గులేదా? ప్రతిరోజు ఆడుతూ ఇదిగో ఇలా పబ్లిక్ గా కొడతావు కాబట్టి ప్రతేదవకి లోకం అయిపోయాను. మీరు కాపరాలు చేస్తున్నారా జాగారాలా? కరెంటు బిల్లు ఏమిట్రా పాపం పెరిగిపోయినట్టు పెరిగిపోయింది. మాట్లాడరే. మామంగు చూస్తారే. ఓ ఈ కండలు చూసి భ్రమపడుతున్నారేమో. దేనికైనా యోగా ఉండాలి. అది నిజమే పాపం. మా వంక చూస్తారే, మేము ఫ్యాన్ కర్రంటతో తిప్పాం, కర్రతో తిప్పుతాం. మరి ఎవరు వాడకపోతే ఇంత బిల్లు ఎలా వచ్చింది? మీ అందరికి ఫైనల్ గా చెప్తున్నాను, రాత్రిపూట లైట్లు వెళ్ళడానికి వీల్లేదు, పగటిపూట ఫ్యాన్లు తిరగడానికి వీల్లేదు. ఏమైనా తేడా వచ్చిందో అద్దె డబుల్ అయిపోతుంది. ఇంకా చూస్తారేమిటి? ఈవేళ 1వ తారీఖు వెళ్ళి అద్దెలు పెట్టండి. ఈవేళ మంగళవారం, మేము డబ్బులు తీయం. రేపరా గుర్తించి కొట్టేనండి, గుండు బద్దలైపోతుంది. నేను ఓనర్ని, నాకు తేదీలే గాని వారాలు వర్జాలతో సంబంధం లేదు. డబ్బు తీ. 2 3 4. అయినా బాబాయ్ గారు 1వ తారీఖు రాగానే మమ్మల్ని ఇలా పీడించుకు తింటారు కదా, మరి ఆ పైన ఉన్న బ్యాచిలర్స్ గురించి ఎందుకు మాట్లాడరు? వాళ్ళతో ఇక మాటలు లేవమ్మా. వాళ్ళ ఇంటికి రాగానే పెట్టే బేట బయట పారేయడమే. మీరెన్నైనా చెప్పండి, ఫ్యామిలీస్ మధ్య బ్యాచులర్స్ ఉంటే చాలా ఇబ్బంది. తెల్లవారడం పాపం, గోడ మీద ఒకడు, ఆ బావి దగ్గర ఒకడు, సర్దుకోలేక చస్తున్నాం. నీకేమమ్మా ఆడదానివి, ఏదో ఒకటి మూతేస్తావు. మరి నా పరిస్థితి ఏమిటి? సాటి బ్యాచులర్స్ కదా అని ఇల్లు అతికిస్తే 2 నెలల నుంచి అతి కట్టట్లేదు. మీరు బ్యాచులర్ ఏంటండి? పెళ్ళైంది కదా. పెళ్ళం పోయింది కదా. పెళ్ళం పోయినా అండి బ్యాచులర్ అనరు. మరి ఏమంటారు? మొగుడు పోయిందని విధవ అంటారు, పెళ్ళం పోయినోడిని యాదవా అంటారు. ఎవడా అన్న వెధవా? నీకన్నా వెధవ ఎవడు లేడు. నీకు పెళ్ళం ఉండి ఒకటే, నాకు లేక ఒకటే. వెధవన్నారు వెధవ. తొందరగా కట్టండి. అట్టగనండి. జాగ్రత్త, దాని ఖరీదంతో తెలుసా? 10,000 రూపాయలు. తేడా వచ్చిందో నీ అకౌంట్ లో బొక్కడిపోతున్నా. ఆ సంగతి నాకు తెలుసు సార్, అందుకే ఈ ఎదవల్ని నమ్ముకోలేక నేనే దగ్గరుండి పనిచేసుకుంటున్నాను సార్. ఓ వెదవా బాస్, చిన్నావా? 10,000 రూపీస్, 10,000 రూపాయలు. నేను ఓకే అన్నప్పుడే నువ్వు తాడు వదలాలి, ఓకేనా? మీరు ఓకే అంటే నేను తాడు వదలాలి, అంతే కదా? ఓకే ఓకే. నా కొమ్మ పుచ్చాడు నాయను. గోపాల్ గోపాల్ ఏమైందన్నా? కళ్ళు తిరిగి పడిపోయాడు. నువ్వు నీళ్ళు పడరా. ఓరి దరిద్ర కొట్టి ఎలా చెప్పి 2 నిమిషాలు కాలేదు, అప్పుడే పగల కొట్టేశారా? సార్ 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 పొరపాటు అయిపోయింది సార్, క్షమించండి సార్. ఏంట్రా క్షమించేది? నీ అకౌంట్ లో 20,000 బొక్క. 20,000 ఎందుకు సార్? దాని ఖరీదు 10,000 అన్నారు కదా. దాని ఖరీదు 10,000. ఇంకోటి కొత్త తీసుకొచ్చి బిగించాలి కదా, దాని ఖరీదు 10,000. మొత్తం 20,000. కొత్తది కొన్నందుకు 10,000, దాన్ని తెచ్చినందుకు 10,000, బిగించినందుకు 10,000 సార్. ఎక్కువగా మాట్లాడకు. ఇక్కడ అకౌంట్ అండి, మేనేజర్ ని నేనే. ఎక్కువగా మాట్లాడామనుకో రేటు పెంచేస్తా. 20,000 ఒప్పుకో. అలాగే సార్, తమరు దయచేయండి సార్. రే వీడికి నీళ్లు చల్లి సపరేట్ చేస్తున్నాను ఎందుకురా? వీడి పెట్రోల్ వేసి తగలు పెట్టాలరా, పెట్రోల్ వేసి. నేను ఎక్కడున్నాను? నేను ఎక్కడున్నాను? నేనెవరు? నేనెవరిని? మీరెవరు? మీరెవరు? ఎవరాడు? మెంటగాడిలో ఉన్నాడు. అవును, మెంటల్ గాడిలో ఉన్నాడు. అవును, ఈ డెకరేషన్ ఏంటి, ఫ్లవర్స్ ఏంటి, ఎవరి పెళ్లి? అంటే నీకు మెంటలు పోయిందా? వారే నీ అబ్బా, నాకు మెంటలేటరా, వీడికి మెంటలో. వీడికి మెంటల్ ఎక్కింది. ఈ రాసిన డ్యామేజ్ అకౌంట్లు, అడ్వాన్స్ అకౌంట్లు ఒక్క పైసా ఎవరికి తెలియదు. నాకు మెంటల్ ఏంట్రా, ఏదో చిన్న దెబ్బ తగిలింది, కొంచెం సేపు ఆఫ్ అయింది. ఆ కాంట్రాక్టర్ గా ఏంట్రా డల్గా ఉన్నావు? ఏం లేదురా. ఏం లేదు, ముఖం ఎందుకురా అని పెట్టావు? ఏం జరిగింది? కోచింగ్ కి డబ్బులు కట్టాలి మామ. మళ్ళీ సున్నం పెట్టాడు. ఎంత? 10,000. జాన్ బాయ్ ఫోన్ కలుపు. ఒరే వాడితో పెట్టుకోకండ్రా, ఎందుకురా పోయి వాడితో పెట్టుకుంటారు? కలపరా, ఇంకేం చేయలేం మనం. నీ అబ్బా, నీ వల్లేరా.
హలో అన్నా గణేష్ గారు మాట్లాడతాడంట. ఇవ్వు. జోనన్నా. ఏం గణేష్ పత్తాకిలేవు? చిన్న చిన్న పనులుండి ఈ మధ్య కలవలేకపోయానన్నా. ఓ అట్లానా, ఏంది విషయం? ఏం లేదన్నా, కొంచెం ఒక 10,000 కావాలన్నా అర్జెంటుగా. 10,000? ఏడున్నాయి గణేష్, మొత్తం పైసలు మంది మీద ఉన్నాయి. అన్నా ప్లీజ్ అన్నా, కావాలంటే నా బండి పెట్టుకున్నా కావాలంటే. చెప్తే వినరు, మీకు కష్టం వస్తే నా కళ్ళలో కన్నీళ్ళు వస్తాయి. సరే బండి తీసుకొని రా. థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్ అన్నా. వీటికి మాత్రం తక్కువ లేదు. డబ్బు తీసుకునేటప్పుడేమో నవ్వుతారు, ఇచ్చేటప్పుడేమో ఏడుస్తారు. నువ్వు గాని ఎంతసేపు రుద్దుతావు రా దీంతో, గీకు. ఇది కాదురా, ఇది గీకు. గడ్డమని చెప్పి ఎంతమంది గుండ్లు గీసిండో వీడు. అయ్యగారు తమరొక్కరే ప్రతి లక్ష వారం ఎవరికీ తెలియకుండా ఎక్కడికో వెళ్తారంటగా? నేనేం లేదు, మన గుమస్తా అన్నాడు. తామరు వెళ్ళటం మన చెన్నయ్య కూడా ఇష్టం లేదంటగా? నేనేం లేదు, మన నాగమనంది. ఎవరికి తెలియకూడదనే తమరొక్కరే కారు కూడా తోలుకుంటూ వెళ్తారంటగా? నేనేం లేదు, మన అన్నవరం అన్నాడు. తమరు వెళ్ళేది రాజమండ్రి అట్టగా. ఎరా ఎవరేమన్నారని నేను నిన్ను అడిగానా? ఇదిగో ఇక మీద ఏదైనా నిన్ను అడిగితేనే నువ్వు నాకు చెప్పాలి. అయ్యా ఇక మీద ఎవరైనా సరే అడగకుండా నేను ఏది చెప్పను. ఏంట్రా చంపెంత చేయట్టుకున్నావు? అక్కడ కొట్టింది ఇక్కడ ఎదిరిందండి. హలో, అయ్యో ఏమండి, అమెరికా నుండి ఫోను. అమెరికా నుంచా? నాకే ఉంటుంది. ఎస్ చిన్నమ్మాయి గారు మీరా? రేపు ఇక్కడికి వస్తున్నారా? బండి పంపిస్తామంటారా? అలాగే పంపిస్తానండి. అలాగేనండి. ఇట్రా. ఎక్కడికి వెళ్తున్నా? చెన్నై గారికి చెప్పడానికి. నా గుబ్బ గుయ్యమన్న సంగతి అప్పుడే మర్చిపోయావా? ఎవరు అడగందే ఏది చెప్పకూడదు. దా ఆయనకు నువ్వే. సార్ ఇది కొంచెం పట్టుకుంటారా? ఏ దున్నపోతులా ఉన్నావు, మేలేవా? మా మావయ్య పెద్ద సోమేరు అనుకున్నాను, అంతకంటే సోమేరులా ఉన్నావు నువ్వు. అర్జెంట్ సార్, అపవిత్రం అయిపోతుందని పట్టుకోమంటున్నాను. ఆహా, తొందరగా వచ్చే బాబు. టెంకాయ బాంబు చేత గాని వంకాయ బాంబు చేత గాని నిన్ను హత్య చేయిస్తాను. ఇదేవిడు సార్, వినాయకుడి గుళ్ళో కొట్టాల్సిన కొబ్బరికాయ నడు రోడ్డు మీద కొట్టారు. పొరపాటున చేజారిందండి. దేవుడు ఎక్కడైనా ఉన్నాడు కదా. అదేవిడు సార్, కావాలని నేలకేసి కొట్టి చేజారిందంటారేమిటి? పొరపాటు అయిపోయింది లేవయ్యా. ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచుకొని వినాయకుడికి ఒకటి, వాళ్ళ ఫాదర్ శివుడు ఒకటి కలిపి కొట్టు, వెళ్ళు. అలాగే బాబు. అలాగే బాబాయ్. సార్ రండి సార్, ఈరోజు బస్సులు బంద్, ఎక్కండి. సరే కోర్టు పోని. సార్ స్వర్గంలో నరకం సినిమా చూసారా? చూడలేదు, చూపిస్తావా? తమరు చూస్తానంటే చూపిస్తాను, పదండి. ఏంటి ఎక్కడ ఆపావు? బీడీలు తెచ్చుకుంటానండి. వీడ జగ్గారావు గడు మనిషి అయి ఉంటాడు. రైల్లో గాని రిక్షాలో గాని ఎక్కడ పడితే అక్కడ నిన్ను హత్య చేయిస్తాను. అయ్యో అయ్య బాబోయ్. ఇడ్డలు సార్, బాబు కాదు సార్, ఇడ్డలు సార్. ఇడ్డలు చేశారు బాబోయ్.